అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులకు నిజంగా చిత్తశుద్ది ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కంటే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమైనది మరొకటి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే వైసీపీ నాయకులు ఓర్వలేక నిరాధార ఆరోపణలతో బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం నుంచి 10,000 కోట్ల నిధులు తీసుకువచ్చేలా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిజంగా చిత్తశుద్ది ఉంటే వీధుల్లో ర్యాలీలు కాకుండా అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటూ ఆయన వైఎస్సీపీ నాయకులకు సవాల్ విసిరారు. ప్రైవేటుకు అనుసంధానం చేస్తూ మెడికల్ కాలేజీలు ఏదైతే గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసి ఒకే ఒక కాలేజీను 70% పూర్తి చేసి మిగతా కాలేజీలందరినీ అన్ని కాలేజీలను పక్కలకు పెట్టిన పరిస్థితి నుంచి బయటికి తెచ్చి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని గురించి 10 దఫాలు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ చర్చ జరిగింది. ప్రతి ఒక్క చర్చలో ముఖ్యమంత్రి గారు అయితేనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటే చెప్తా వచ్చింది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కంటే వారి యొక్క ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదు. రాష్ట్రంలో ఏవైతే మెడికల్ కాలేజీలు మీరు పెట్టామని చెప్తున్నారో దాని కొనసాగింపుగా అన్నీ పూర్తి చేస్తాం. వచ్చే 1-1.5 సంవత్సరంలోనే అన్ని కాలేజీలను ప్రజలకు అంకితం ఇస్తాం. అన్ని కాలేజీలు మెడికల్ హాస్పిటల్లో ఒక పక్కల విద్యార్థినులకు, రెండవ పక్కల పేద రోగులకు చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటే ఈరోజు సిగ్గుమాలిన చర్య. ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కానీ, విద్య గురించి కానీ, రైతుల గురించి కానీ, ఏ వ్యవస్థ గురించి పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి అండ్ కో టీం రోడ్లపైకి వచ్చి బిర్యానీ పొట్లాలు, క్వార్టర్ బాటిళ్లకు మనుషులను కలెక్టర్లకు చేరువేసుకొని కలెక్టర్లకు కోటి సంతకాలని చెప్పి అక్కడ ఒక అర్జీ సమర్పించుకోవడం, ఇక్కడి నుంచి గవర్నర్ను కలిసి కోటి సంతకాలు సేకరించినోటి అంట అవి గవర్నర్కి ఇస్తామని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నెలల్లో ఏ రోజు ప్రజల యొక్క బాగోగుల గురించి మీరు ఎప్పుడు ఆలోచించాల? రైతుల విషయంలో ఏ రోజు మీ 5 సంవత్సరాల్లో మంచి జరగల. ఈ ప్రభుత్వం వచ్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులను రాజు చేయాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేసింది. అలాగే స్కూళ్ళల్లో మెరుగైన వసతులు కల్పించేదానికి, అలాగే వారు వేసుకున్న బట్టల నుంచి వాడే పుస్తకాల వరకు దానిలలో కూడా ఎక్కడ రాజీ పడకుండా మేము పనిచేస్తామంటే, గత ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు అని ధనయజ్ఞం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఈరోజు ముఖ్యంగా మేము మాట్లాడుతూ ఉండేది, మీకు కపట ప్రేమ, పేదల యొక్క ఆరోగ్యం మీద మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు శంకుస్థాపన చేసిన కాలేజీలు ఎన్ని, మీరు కుర్చీలో నుంచి దిగిపోయే రోజుకి ఎన్ని కాలేజీలు ఎంత పర్సెంటేజ్ పూర్తి చేశారు మీకు తెలుసా? ఈరోజు పీపీపీ విధానాన్ని ఏదో కొత్తగా ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు తెచ్చినారని మీరు చెప్తున్నారు. భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఈరోజు మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయంటే అది పీపీపీ విధానంలో కాదా అని అడుగుతున్నాం. అన్ని దగ్గరలో ప్రభుత్వానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయని మేము అడుగుతున్నాం. మీ బాధ ఏదో మాకు అర్థం కావడం లేదు. మీరు ఏదైతే ఏర్పాటు చేశారో అవి మేము పూర్తి చేస్తామని చెప్తానే ఉన్నాం. దానికి సంబంధించి సుమారుగా 6 మాసాలు ఎక్సైజ్ చేయడం కూడా జరిగింది. ఈరోజు మీరు ఇలాగా ప్రజలను మభ్యపెట్టేదానికి, పేదవాళ్లకు నోట్లో అన్నం తీసేదానికి చర్యలు చేస్తూ ఉన్నారు తప్పక మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో 1-2 మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ఈరోజు పీపీపీ విధానంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి, ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి తేడా ఒకసారి గమనించండి. ఈరోజు ఈ పీపీపీ విధానంలో
220 సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఓసారి మీరు గ్రహించాల. అంటే 220 మంది విద్యార్థులకు అదనంగా సీట్లు వస్తున్నాయి. దాంట్లో 110 సీట్లు కన్వీనర్ కోటా కిందే ఈ ప్రభుత్వం ఫిల్ చేస్తుందని చెప్పింది నిజమా కాదా అని మేము అడుగుతున్నాం. అలాగే మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసేవాళ్ళో మీకు తెలుసు. ఎందుకంటే నిధులు ఇవ్వలేదు, ఏ రోజు దాని గురించి పట్టించుకోలేదు. మీ నియోజకవర్గమైన పులివెందుల్లోనే మీరు 70% పూర్తి చేశారు, మీరు కుర్చీలో నుంచి దిగిపోయే రోజులకి. అదే మేము చెప్తున్నాం, ఈ కాలేజీలన్నీ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. దీన్ని పూర్తి చేయడం వల్ల సుమారుగా 1750 సీట్లు అదనంగా ఇప్పుడు ఇక్కడ ఫిలప్ చేసేదానికి ఉంటుంది. అదే మీ చేతుల్లో ఉండింటే మీరు నత్తనడకన ఈ కంప్లీట్ చేసే పరిస్థితి ఉండిందా అని మేము అడుగుతున్నాం. మీరు చేసింటే ఇంకా 15 సంవత్సరాల్లో కూడా ఈ కాలేజీలు పూర్తి కావు.